ఒకసారి చూద్దాం. రాజ్యాంగంలో శాసన వ్యవస్థ అధికారాలు, న్యాయ వ్యవస్థ అధికారాలు వేర్వేరుగా ఉన్నాయి. తాజాగా ఈ సబ్జెక్టు మరోసారి డిబేట్ కు దారితీసింది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై విచారించిన హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. చర్యలు తీసుకోకపోతే మళ్లీ తామే సుమోటోగా కేసు విచారణ చేస్తామని చెప్పటం ఈ కేసులో టర్నింగ్ పాయింట్ గా మారింది. నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయటమా లేదా అన్నది పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశం. అది స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయమే. అయితే న్యాయస్థానాలకు అనర్హతకు సంబంధించి నిర్ణయాధికారం లేదు. ఈ విషయంలో ఏది జరిగినా స్పీకర్ చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది. అయితే స్పీకర్ కు అంతిమ నిర్ణయాధికారం ఉన్నప్పటికీ స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానాలు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని ఓ 2 కేసుల సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. 2014 అంతకు ముందు కూడా రాష్ట్రంలో, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఫిరాయింపులు నడిచాయి, కేసులు కూడా నడిచాయి. నిజానికి ఒక పార్టీ గుర్తింపుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లకుండా యాంటీ డిఫెక్షన్ లాను 1985లోనే తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటి ఆధారంగానే పార్టీలు మారటం, ఎల్పీలను విలీనం చేసుకోవటం ఇన్నాళ్లు జరుగుతూ వచ్చాయి. నిజానికి ఈ చట్టానికి కూడా చాలా సార్లు సవరణలు చేశారు. అయినా సరే అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. ఫిరాయింపులను ఈ చట్టం ఆపలేకపోతోంది. అయితే విషయం ఏంటంటే హైకోర్టు తీర్పు తమ విజయమని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంటున్నారు. అయితే గత 10 ఏళ్లలో 2 సార్లు టీడీఎల్పీ విలీనం, సీఎల్పీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయటం ఇవన్నీ చేశారు. కోర్టు తీర్పులను అమలు చేయలేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచన ఇచ్చింది. అయితే వాట్ నెక్స్ట్ అన్నదే కీలకంగా మారుతోంది. ఇప్పుడు స్పీకర్ ముందున్న ఆప్షన్లేంటి? పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందన్నది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ ముగ్గురిపై నిర్ణయం తీసుకుంటే పార్టీ మారిన మరో 7 మంది లైన్లో ఉంటారు. అందరికీ ఒకే నిర్ణయం వర్తింపచేయాల్సి వస్తుంది. అయితే అనర్హత వేటుపై విచారించి ఇంత టైంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న రూల్ లేదు. కొన్ని వారాలు, నెలలు, ఏళ్లకేళ్లు పట్టిన సందర్భాలు ఉన్నాయి. సో టైం బౌండ్ పై మున్ముందు ఏం జరుగుతుందన్నది కీలకంగా మారింది. గతంలో మాదిరి స్పీకర్ టైం తీసుకునే పరిస్థితి లేదంటున్నారు బీఆర్ఎస్ తరపు అడ్వకేట్. స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను, 5 ఏళ్ళైనా డిసైడ్ చేస్తానికి వీల్లేదు. దట్ ఈస్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. మీరు ఒకటి అంటే మనందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసినప్పుడు, లెజిస్లేటివ్ బిజినెస్ చేసినప్పుడు అసెంబ్లీలో స్పీకర్ ఈజ్ డిఫరెంట్. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ డిసైడ్ చేయమని అధికారం ఇచ్చింది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్లో స్పీకర్ యాక్ట్ చేసి డిస్క్వాలిఫికేషన్ చేసినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్ యాజ్ ఎ ట్రైబ్యునల్, ఒక జ్యుడిషియల్ అథారిటీలకు యాక్ట్ చేస్తాడు. ప్రస్తుతం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పిది. దీనిపై ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ కు వెళ్లే స్కోప్ కనిపిస్తోంది. న్యాయ సలహాలు తీసుకుంటామని కడియం శ్రీహరి అంటున్నారు. అక్కడ మ్యాటర్ ఆగితే సుప్రీంకోర్టు దాకా వెళతామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. సో ఈ వేటుపై నిర్ణయానికి ఇంకా చాలా టైం పడుతుంది. బీఆర్ఎస్ అనుకుంటున్నట్లు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మరోవైపు ఇప్పటి వరకు 10 మంది కార్ దిగి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అయితే మొదటగా చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని కోర్టుకెళ్లారు గులాబీ నేతలు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎమ్మెల్యేల నిర్ణయాలుంటాయని, దాన్ని ఫిరాయింపుగా చూడలేమంటున్నారు ఎమ్మెల్యేల తరపు లాయర్లు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. అక్కడ పరిస్థితులను బట్టి ఏ విధంగా అంటే ఇక్కడ యొక్క ప్రభుత్వం తీరుకు అంటే వాళ్ళు బీఆర్ఎస్ యొక్క అంటే అక్కడ విధి విధానాలు నచ్చక, కాంగ్రెస్ విధి విధానం నచ్చి వాళ్ళు చేరినంత మాత్రాన వాళ్ళు ఫిరాయించి చేసినట్టు కాదు. ఎందుకంటే వేరే రాష్ట్రంలో వేరే అనుకూలంగా వాళ్ళకి అనుకూలం ఉండకపోవచ్చు, దానివల్ల చేంజ్ చేయవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళ యొక్క కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ యొక్క బీజేపీ యొక్క వాళ్ళ యొక్క నడవడిక నచ్చక ఈ పార్టీ మార్పు వ్యవహారంపై కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మరింత మందిని ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవటమా, న్యాయస్థానాల్లో రివ్యూలు కోరటమా అన్నది కీలకంగా మారింది. బీఆర్ఎస్ నుంచి 3/2 చేరితేనే విలీనానికి ఛాన్స్ ఉంది. 2023లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో లాస్యా నందిత మరణంతో బైపోల్ రావటం, కాంగ్రెస్ నెగ్గటంతో గులాబీ పార్టీ బలం 38కి తగ్గింది. ఆ 38 నుంచి కాంగ్రెస్ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకో 16 మంది వస్తే హస్తంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవనుంది.
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం సిగ్గుచేటని, వాజ్పేయి హయాంలో ఒక్క సీటు అధికారం కోల్పోయినా తాము ఫిరాయింపులకు పాల్పడలేదంటున్నారు. హోల్సేల్ మార్పిడులు, రిటైల్ మార్పిడి, ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ప్రభుత్వంలో మంత్రి కావడం, ఒక పార్టీ మీద ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీతో ఎంపీగా పోటీ చేయడం, ఇంతకంటే దిగజారు చర్యలు. అందుకని నిన్న నేను చెప్పాను, విలువలతో కూడుకున్న రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీ ఆనాడు వాజ్పేయి గారు ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం కూలిపోతుందని తెలిసిన మార్పిడులకు అవకాశం ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని మళ్ళీ కూడగట్టుకొని అధికారులకు వచ్చారు. నిజానికి ఫిరాయింపుల కేసుల్లో కోర్టు తీర్పులు కూడా భిన్నంగా ఉంటున్నాయి. ఇదో విస్తృతమైన సబ్జెక్టుగా మారిపోయింది. పెద్ద ఎత్తున చర్చ జరగటం, యాంటీ డిఫెక్షన్ లాకు మరింత అధికారాలు ఇవ్వటం, సవరణలు చేపట్టడం ఇవన్నీ కీలకంగా మారాయి. ఇక ఇదే అంశం